కాంగ్రెస్ గెలిస్తే మీ సంపదను ముస్లింలకు పంచేస్తారు. తల్లుల మెడలోని మంగళసూత్రాలను వదలరు. సార్ ఇదివరకు దాదాపు ఒక 60 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది కదా, ఎన్నిసార్లు వంచింది సార్ మరి ఇట్లా? ఇవే ఈ కులాల మధ్యలా మతాల మధ్యలా ఈ రెచ్చగొట్టి చిచ్చు పెట్టి ఓట్లు కాదు అడుక్కోవాల్సింది. మీరు చేసిన పనులు చెప్పండి, ఓట్లు అడుక్కోండి. కాంగ్రెస్ గెలిస్తే మీ సంపదను ముస్లింలకు పంచేస్తారు, తల్లుల మెడలోని మంగళసూత్రాలను వదలరు. రాజస్థాన్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాటనా ఇది? ఈ దేశంలో భారత రాజ్యాంగంలో క్లియర్గా లౌకిక అనే పదాన్ని రాసుకున్నాం. అంటే అన్ని మతాలు విభిన్న జాతులకు సంబంధించినటువంటి సంస్కృతి సమ్మిళితమై ఉంది మన తానాన్ని రాసుకున్నాం. ముస్లింలకు పనిచేస్తారంటే ఈ దేశంలో పుట్టినటువంటి ముస్లింలే గారా? ఇక అబ్దుల్ కలాం ఈ దేశానికి ఎంతో శాస్త్ర విజ్ఞానం అందించేటువంటి అబ్దుల్ కలాం ఈ దేశంలో ఈ ముస్లిం కాదా? మళ్ళీ ఏమనంటే అబ్దుల్ కలాంని మేమే చేసినాం రాష్ట్రపతి అని చెప్తా ఉంటారు అన్నట్టు. వామపక్షాల కబంధ హస్తాల్లో చిక్కుకున్న కాంగ్రెస్, తీవ్ర ఆందోళనకరంగా ఉన్న ఆ పార్టీ మేనిఫెస్టో. అవినీతితో దేశాన్ని నిర్వీర్యం చేసిన కాంగ్రెస్ ఆ పార్టీకి ఒకప్పుడు 400 సీట్లు, ప్రస్తుతం 300 సీట్లలోనూ పోటీ చేయలేకపోతుంది. దారం తెగిన గాలిపటంలా మారిన ఇండియా ఎన్నికల్లో గెలవలేక బరిలోంచి పారిపోతున్నారు. పరోక్షంగా సోనియాను ఉద్దేశించి మోడీ విమర్శలు చేసిందట. సోనియా గాంధీకి మీకు పొంతనేం లేదు. మోడీ గారు, సోనియా గాంధీ ఆ తల్లి భర్తను కోల్పోయింది, అత్తను కోల్పోయింది, మొత్తం సర్వస్వం కోల్పోయింది. ఆఖరికి మీ దుర్మార్గమైన చర్యకు రాహుల్ గాంధీ గారి పార్లమెంటు సభ్యత్వం రద్దు చేస్తే సొంత ఇల్లు లేక సర్కార్ కోటకు తాళం ఇచ్చిపోయిన కుటుంబం వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావా మోడీ గారు? కాంగ్రెస్ పార్టీది ముస్లిం లీగ్ మేనిఫెస్టో. కుల మతాలతో ప్రజల్ని రెచ్చగొట్టి ఓట్లు పొందాలనేది ఆ పార్టీ ప్రణాళిక. ఎవరు కుల మతాలని రెచ్చగొడుతున్నారు? ఎప్పుడన్నా అన్నడా రాహుల్ గాంధీ? ఎప్పుడన్నా అన్నదా సోనియా గాంధీ మా కులాలు కావాలి, మతాలు కావాలని? ఆ పదాలు వాడి బతికింది మీరు కదా. వారి మేనిఫెస్టోలో అభివృద్ధి సంక్షేమం శూన్యమట. అభివృద్ధి సంక్షేమమా? మాట్లాడతారా నరేంద్ర మోడీ గారు? ఈ దేశంలో అభివృద్ధి సంక్షేమం గురించి, పంచవర్ష ప్రణాళికల గురించి మాట్లాడదామా? బ్యాంకుల జాతీయకరణ గురించి మాట్లాడదామా? ఎల్ఐసిని ప్రజలకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే అమ్మకబుక్కింది నువ్వు. ఎయిర్ ఇండియాను ప్రజలకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే అమ్మకబుక్కింది నువ్వు. ఇట్లా ఎన్ని చెప్తారు ఇంకా చెప్పంటే? బిఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే అమ్మకబుక్కింది నువ్వు.